కదిరి కొంచెం లేట్గా రావడం జరిగింది. అందువల్ల కొంచెం మీరు అడిగింది ప్రశ్న ఏంటంటే హామీలు ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చాలా వరకు నెరవేర్చలేదు అనేది నిజం. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, మైనారిటీలు అంతా నా వాళ్ళు అని చెప్పడం ఆయన మాటలు విన్నాం. కానీ నేను మైనారిటీ కమిషనర్గా, వక్ఫ్ బోర్డు స్పెషల్ ఆఫీసర్గా, ఒక ఐజీగా ఉన్నప్పుడు కూడా కదిరికి వచ్చి కుట్టాగొండ స్కూల్, జిల్లా పరిషత్ స్కూల్ అవన్నీ, తర్వాత మైనారిటీ పిల్లల స్కూల్స్ డెవలప్ చేసి, కంప్యూటర్లు ఇచ్చి, గోడలు కట్టించి అప్పుడే చేశాము. మొత్తం రాయలసీమ అంతా డెవలప్ చేసాం పోలీసు వాళ్ళ సహకారంతో. కానీ ఈ మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, ఏదో సీట్లు ఇచ్చాము అయిపోయింది అని కాదు. అది ఏ సామాజిక వర్గమైనా, అది మైనారిటీయా, ఎస్సీ, ఎస్టీ, బీసీయా, వాళ్ళని పిలిచి ఇదిగో మీ సామాజిక వర్గానికి ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది, మీ యొక్క నియోజకవర్గానికి, మీ సామాజిక వర్గానికి ఏం చేస్తే బాగుంటుంది అన్నది ఈ వైఎస్ఆర్సీపీ అధినేత ఎప్పుడు ఆయన చేయలేదు. అదే తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రివ్యూస్ పెట్టి అసలు ఏ విధంగా కరెక్షన్ మెకానిజం, ఏదో మనం ఇక్కడ నొక్కుతున్నాం అక్కడ పోతున్నాం అంటే వ్యవస్థ కుప్పకులాయి. ఈరోజు మైనారిటీ డిపార్ట్మెంట్లో విదేశీ విద్య కానీ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది అసలు మూతపడింది. క్రిస్టియన్ ఫెడరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ మూతపడింది. వక్ఫ్ ఎవరో ఒక ముతవల్లి, సస్పెండ్ అయిన ముతవల్లిని గెలిపించాలని మొత్తం డిప్యూటీ సీఎం దగ్గర నుంచి అందరూ తిరుగుతున్నారు తప్ప అసలు అది వక్ఫ్ డిపార్ట్మెంట్ కూడా చాలా నిస్సహాయ స్థితిలో ఉంది. ఈ విధంగా ఉర్దూ అకాడమీలో నేను అప్పుడు 20 కోట్లు పెట్టి దాని కింద స్కిల్ డెవలప్మెంట్ కింద అది పోయింది. నేను ఎంఎస్డిపి, ఇప్పుడు పిఎంజేవీకే అని ఒక పథకం ఉంది, దాంట్లో రెసిడెన్షియల్ స్కూల్స్ 20 కోట్లు, 90% పూర్తయింది ముత్యాల చెరువు దగ్గర. ఆ 10% వీళ్ళ గ్రాంట్ ఇవ్వక కదిరిలో 1000 మంది పిల్లలు చదువుకొని ఉండొచ్చు, అది కాలే. తర్వాత మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్, అప్పుడే నేను స్పెషల్గా ఫైల్ తీసుకొని మైనారిటీ సెక్రటరీగా వెళ్ళాను ఢిల్లీకి, కృష్ణరావు గారు సైన్ పెడితే. ఇదిగోండి కదిరికి మేము ఇచ్చాము. మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చాం 15 కోట్లు, గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ 20 కోట్లు, ఉర్దూ జూనియర్ కాలేజ్ 5 కోట్లు, ఐటీఐ కాలేజ్ 10 కోట్లు, హాస్టల్ ఫర్ ఐటీఐ స్టూడెంట్స్ 10 కోట్లు, ఉర్దూ లైబ్రరీ అండ్ కంప్యూటర్స్ 10 కోట్లు. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. మ్యాచింగ్ గ్రాంట్ 20% ఇచ్చి ఇవన్నీ పూర్తి చేయండి అని 50 కోట్ల నిధులు అయితే ఎవ్వడు కూడా ఏపీ గవర్నమెంట్ ఒక నయా పైసా ఇవ్వనందువల్ల ఒక్క పని కూడా మొదలు కాలే. 5 ఏళ్ళు సచార్ కమిటీ చెప్పింది, అయ్యా మీరు ముస్లిం మైనారిటీస్ విద్యలో ఉపాధిలో వెనుకబడి ఉన్నారు. నేను ఒక్క సామాజిక వర్గం గురించి చెప్తున్నా, మిగతా ఎస్సీ సామాజిక వర్గం, ఎస్సీ కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్లు, ఆ నిధులన్నీ డిపార్ట్మెంట్ల వ్యవస్థలు నాశనమయ్యాయి. వ్యవస్థలు నాశనమై ఇప్పుడు స్కూలింగ్ తీసుకోండి. మీరు స్కూలింగ్ తీసుకుంటే వీళ్ళు ఏమంటున్నారు, ఉత్తీర్ణత శాతం నాడు నేడు ఉంది, మేము స్కూల్కు చాలా చేశామని. 1, 2, 3, 4, 5 ఏదో సెంట్రల్ గవర్నమెంట్ అని ఏదో చెప్తూ దాన్ని తీసుకెళ్లి హై స్కూల్లో కలపడం. దానివల్ల ఏమవుతోంది, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ స్కీమ్ ఇంకా అంటే క్షేత్రస్థాయిలో దాన్ని ఇంప్రూవ్ చేసి ఆ 3, 4, 5 కంప్లీట్ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, ముందే ఇదిగో ఏదో మేము కలిపేస్తున్నామని కలిపేసి ప్రైమరీ స్కూల్స్లో టీచర్లు ఎక్కువ మంది ఉన్నారు, విద్యార్థులు తక్కువ. ఎందుకు తక్కువ, ఒక సుమారుగా 2 కిలోమీటర్ల పైన హై స్కూల్ ఉంటే అక్కడ ఎవరు చేర్పించే స్థితిలో వాళ్ళు లేరు. కాబట్టి అక్కడ డిఎస్సి లేదు, ఉద్యోగస్తులకు జాబ్ లేదు. ఇప్పుడు ఎక్కడైనా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ స్కీమ్ మీరు తీసుకోండి, సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ స్కీమ్ అని పెట్టి వాళ్ళు అక్కడే అన్ని బల్లలు 5,000 బల్ల 12,000, సిమెంటు ఇసుకలు తీసుకొచ్చి హెడ్ మాస్టరు టీచర్ల నెత్తి మీద పాడేసి మీరు కట్టండి అని చెప్పడం, ఇది ఎప్పుడు జరగలేదు చరిత్రలో. వాళ్ళు యాప్స్, ప్రతిదీ యాప్స్ 2 గంటలు మేము యాప్స్లో స్పెండ్ చేయాలి సార్. గౌండాకు మేసన్కు ఒక 300 ఇస్తారు, 700, 3 రోజుల్లో ఒక సెక్రటరీ గారు వచ్చి తిట్టడం. తర్వాత టీచర్లను ఎప్పుడు ఒత్తిడి, టీచర్లు బిల్డింగ్లు కట్టడం ఏంది, ఇంజనీర్లు సూపర్విజన్ ఏంది, ఇంజనీర్లు కడితే టీచర్లు సూపర్వైజ్ చేయాలి. డిఎస్సి లేకపోవడం వల్ల హై స్కూల్లో టీచర్లు. తర్వాత ఎవరికి ఇందాక చెప్పారు, గంజాయి మత్తులు అందరు పిల్లలు తూగుతున్నారు, గంజాయి. తర్వాత ఇది ఇచ్చారు ట్యాబ్స్ అనేవి పిల్లలకు టీచర్ల పర్యవేక్షణలు ఇవ్వాలి. మేము కూడా ఇచ్చాము, కంప్యూటర్లు ఐజీగా ఉన్నప్పుడు ఉండాలి టెక్నాలజీ. కానీ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో ఏదో ఇచ్చామని. తర్వాత ఉత్తీర్ణత శాతం, ఎప్పుడైతే ఈ స్కూల్స్ నుంచి జనం ప్రైవేట్ స్కూల్కి తరలిపోతున్నారు ఈ టీచర్లు లేనందువల్ల, తర్వాత ఈ కొరతల వల్ల, ఈ ప్రైమరీ స్కూల్లో నుంచి టీచర్లు భారం వల్ల తీవ్రమైన ఒత్తిడితో హింస, వాళ్ళ మీద ఒక ప్రతీకార చర్యలు. ఎందుకంటే ఎప్పుడో 2022లో ఏదో
వైజాగ్లో వాళ్ళు పాల్గొన్నారట దీంట్లో ధర్నాలో. కాబట్టి టీచర్లను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను ఫ్రీగా ఉంచకూడదు, బిజీగా పెట్టాలి. బిజీగా పెట్టాలంటే బిల్డింగ్లు మీరే కట్టండి, సిమెంట్ సంచులు ఇదిగో ఇవి కట్టుకో, తర్వాత ఈ ట్యాబ్లు ఎవరితోనో టైఅప్ విదేశీ విద్యలతో, ఇవన్నీ ఎటువంటి క్షేత్రస్థాయిలో ఫలితాలు ఇస్తున్నాయో లేదని చూడాలి. తర్వాత ఇళ్ల స్థలాలు మేము ఇచ్చామని ఊళ్ళు కడుతున్నాం, కాలనీలు కాదు అని ఊదరగొట్టారు. ఎక్కడ ఫేజ్ 1 ఆప్షన్ 1, 2, 3 అమితాబ్ బచ్చన్ దీంట్లో అడిగినట్టు ఉంది, క్యా ఆప్షన్ హే, హెల్ప్ లైన్ చాయే క్యా, ఓ చాయే క్యా అన్నట్టు ప్రతివాడు ఆప్షన్ లేదు మీరే కట్టండి అంటే గోడలు కూడా లేపిన ఇంజనీర్లు కూడా. నేను కూడా హిందూపూర్లో మొన్నటి వరకు ఇన్ఛార్జ్గా ఉన్నా కదా, 8 నెలల ముందు వరకు. ఎక్కడ కూడా మీరు హాస్పిటల్ చూడండి, కదిరి హాస్పిటల్లో నాకు తెలిసి హిందూపూర్లో లేవు. ఇక్కడ నుంచి జిల్లా ఆసుపత్రి, అక్కడ నుంచి మళ్ళీ కర్నూలు, అక్కడ నుంచి మళ్ళీ స్విమ్స్ తప్ప బ్యాండేజీలు కట్టడానికి కూడా ఈ ప్రభుత్వంలో లేవు. ఆసుపత్రుల్లో ఈ మందుల కొరత. తర్వాత ఇప్పుడు మైనారిటీ అభ్యర్థి అది అని చెప్తున్నారు. మైనారిటీ అభ్యర్థి ఇక్కడ బీజేపీ వాళ్ళ 2014లో శాంతమ్మ గారు, ఆవిడ మా సోదరే, నేను అందులో అన్న మీరు కూడా నేను అప్పుడు ఆ పార్టీలో నాకు ప్రచారం రావాలని చెప్పిన వారే. కానీ నేను ఒక అభ్యర్థిత్వం వచ్చినప్పుడు చెప్తున్నా, ఆవిడ 2014లో శాంతమ్మ గారు ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మన హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారో ఆవిడ 2014లో బళ్ళారి ఎంపీగా చేశారు 19 వరకు. తర్వాత వాళ్ళ అన్నయ్య శ్రీరాములు గారు డైరెక్ట్గా ఆయనకున్న పరపతిని ఉపయోగించి శాంతమ్మ గారికి టికెట్ ఇప్పించారు హిందూపురం ఎంపీగా. తర్వాత ఎవరైతే బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్ గారు ఒక యలహంక ఎమ్మెల్యే ఉన్నారో టీటీడీ మెంబర్గా ఉన్నారు. తర్వాత సిఏ చట్టాలు 2019 డిసెంబర్లో అయినప్పుడు వీళ్ళే బల్లలు చరిచి ఆమోదముద్ర వేశారు. ట్రిపుల్ తలాక్కు వీళ్ళే ఆమోదముద్ర వేశారు. ఉత్తరాఖండ్లో జరిగినప్పుడు యూనిఫామ్స్లు వీళ్ళే ఆమోదముద్ర వేశారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ హైదరాబాద్ తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్కు ఇచ్చారు. ఇక్కడ సరే కాంగ్రెస్ ఇక్కడ రాని పరిస్థితి రాష్ట్ర విభజన తర్వాత. ఇప్పుడు ఆయన ఎన్నికలు జరపాలంటే వాతావరణం లేనిపోని కేసులు 3 ఏళ్ల క్రితం ఎవరో బెయిల్ తీసుకున్న కేసులు, స్కిల్ డెవలప్మెంట్, అమరావతి ఇన్నర్ రోడ్డు మార్చారు. ఇక్కడ చూస్తే సారాయిది మీరు చూడండి, ఎక్కడ కూడా చరిత్రలో ఎప్పుడు కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో వీళ్ళు 20 రూపాయలు కానీ సారాయి 220కి అమ్మి 220కి అమ్మి నగదు డీలింగ్ జరిగిన ఎక్కడ కూడా చరిత్రలో ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చరిత్రలో లేదు. ఇసుక మేము కరోనాలో కూడా చూసాం, రివర్స్ టెండరింగ్ కాదు యూటర్న్ టెండరింగ్ అయిపోయి ప్రజలు ఎంత ఇబ్బందులకు గురయ్యారు. మేసన్లు వాళ్ళందరూ బీసీఎస్సీ మైనారిటీ వర్గాలే మేసన్లుగా గౌండాలుగా ఉన్నారు. పాపం ఎంత ఇబ్బంది పడ్డారు, ఇప్పటికీ పడుతున్నారు. 1000 రూపాయలు ట్రాక్టర్ అంటే 5000, మట్టి ఫ్రీ అంటే 2000. తర్వాత కరెంటు ఛార్జీలు 2 సంవత్సరాలు వీళ్ళు బటన్ నొక్కారు అంటున్నారు. 2 సంవత్సరాలు వచ్చిన వాడికి 3వ సంవత్సరం నీకు కరెంటు బిల్లు 300 వచ్చింది కట్టు. ఒంటరి మహిళ 30 ఏళ్ళు ఉండేది తెలుగుదేశం హయాంలో 50 ఏళ్ళు. పెన్షన్ మీ ఇంట్లో ఒక్కరికే వస్తుంది, లేదు ఇప్పుడు అందరికి ఇవ్వాలి అనేది. తర్వాత చెత్త మీద పన్ను. ఈ విచిత్రమైన పేదలకు ఎట్లా ఉందంటే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోలు డీజిల్ లీటర్ పక్కనే మనకు వాళ్ళకు 12 రూపాయలు తేడా. ఇప్పుడు ఇవాళ కూడా వాళ్ళు చెప్పారు 12 రూపాయలు తేడా. ఇసుకలో క్యాష్ డీలింగ్స్, రాయల్టీ 50 రూపాయలు తెలుగుదేశం హయాంలో ఉంటే మైన్స్లో 150 రూపాయలు. ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? క్యాష్ డీలింగ్స్ ఇందాక అన్నది ఎక్కడ పోతున్నాయి డబ్బు? వ్యవస్థలు కుప్పగులై ఇప్పుడు ఎవరు కూడా ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం ఈ ముఖ్యమంత్రి దగ్గర లేదు. స్పందన ఏ విధంగా మీరు ఎటుపోతున్నారు? ఇదిగో ప్రజాప్రతినిధులను సర్పంచులు డమ్మీలుగా తయారయ్యారు. ఒక మురుగు కాలు మొత్తం ఫండ్స్ అన్ని డైవర్ట్ అయిపోయి ఒక ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ అన్నీ మైనార్టీ ఫండ్స్ ఎక్కడ ఇచ్చారంటే ఇదిగో అమ్మ ఒడిలో ఉందా దాంట్లో వెళ్ళిపోయింది. వాళ్ళు చదువుకున్నారు మైనార్టీ పిల్లలు, ఎస్సీ పిల్లలు దాంట్లోనే వచ్చేసారు, అందరు దాంట్లోనే కవర్ అయిపోయారు. ఇప్పుడు వాలంటీర్ల విధులు, వాలంటీర్లకు ఎలక్షన్ కమిషన్ ఒకటి చెప్పింది, ఆరోపణలు వచ్చేలాగా చేసిందే వీళ్ళు. ముందే ప్రజాప్రతినిధులకు వాలంటీర్లకు ఒక సమన్వయం ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక సమన్వయంగా పనిచేసే విధానం కల్పించుంటే బాగుండేది. ఆరోపణలు వచ్చేటట్టు చేస్తే ఎలక్షన్ కమిషన్ కొంచెం దూరంగా ఉంచండి అంటే వీళ్ళు ఇక ప్రజలలో బలం లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో బలం పోయిందని తెలిసి ఇదిగో వాలంటీర్లు లేకపోవడం వల్ల జనం మంచాల్లో తీసుకుపోవడం. అయ్యా ఒక సర్పంచ్, ఒక వార్డు మెంబరు, ఒక కౌన్సిలరు వాళ్ళతో కలిసి ఈజీగా 2 రోజులు అందరికీ పెన్షన్లు అన్ని పథకాలు ఇవ్వచ్చు. చేస్తున్నారా? డ్రామాలు చేస్తున్నారు.
ఈ డ్రామాలన్నీ ప్రజలు గమనించారు. ఏ విధంగా నష్టం జరుగుతూ ఉంది, ధరలు, కరెంటు ఛార్జీలు, జనం అల్లాడిపోతున్నారు. ఏ విధంగా ఒక్క లోను లేదు. పోలీసు వాళ్ళు విధులు నిర్వర్తించాలంటే వాళ్ళకి సరెండర్ లీవులు లేవు. టీచర్లు బాగుంటే విద్యా వ్యవస్థ బాగుంటుంది. టీచర్లు వేధిస్తే విద్యా వ్యవస్థ ఏ విధంగా బాగుంటుంది. సరెండర్ లీవులు లేవు, ఎల్టీసీలు లేవు, వాళ్లకు లీవులు లేవు, టీఏలు వచ్చేవి లేవు, బకాయిలు లేవు. ఇక పోలీసు వాళ్ళు బాగుంటేనే శాంతి భద్రతలు బాగుంటాయి. కాబట్టి వ్యవస్థలన్నీ చెడిపోయిన విధానం మీరు చూస్తే అది ఏ విధంగా బాగుంటుంది. మేము అడుగుతున్నాం మైనారిటీలకు ఎప్పుడు కూడా చదువు, ఉపాధి చదువుకోవాలా. ఈరోజు ఒక మైనారిటీ అమ్మాయి నౌషీన్ అనే 9వ ర్యాంక్ ఐఏఎస్లో వచ్చింది. ఆ విధంగా మా ఈ మైనారిటీ పిల్లలు, అందరి పిల్లలు బాగుండాలి, పేద పిల్లలు ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడే చదివాను నేను ఒక 8-9 కాలేజీలు, ఇవి స్కూల్స్, తెలంగాణ తరహా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టండి, అక్కడ పెట్టారు వాళ్ళు తెలంగాణలో. ఆ విధంగా పెట్టండి అని కోరాం. ఎలా ఇవన్నీ బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు వాళ్ళ చైర్మన్లకు కుర్చీలు లేవు. 46, 56 అన్నీ ఓహో మేము వెతికి బీసీల్లో ఉపతెగల్లో కూడా ఇచ్చామని చెప్తారు, కానీ వాళ్ళకు కుర్చీలు లేవు బాగా కూర్చోవడానికి. ఇక ఇచ్చారు, ఇచ్చిన తర్వాత కూర్చోబెట్టి అయ్యా ఏం చేయాలా, ఏమి స్పందన, ఇంకా మెరుగ్గా ఏం చేయగలం. అట్లా కాదు, నేను నొక్కాం, అక్కడ పడిపోతుంది, వాళ్ళందరూ టపా ఓట్లు వేస్తారు. అది కాదు నాయనా, నువ్వు ఇక్కడ ఒకటి తీసేసి ఇప్పుడే చెప్పా, విదేశీ విద్య ముస్లింలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ దుల్హన్ పథకం ఇందాకే ఎందరు వాపోయారు. ఈ పరివినాప కూడా చెప్పింది. ఇప్పుడు 10వ తరగతి విదేశీ విద్య మీద లక్షలు ఖర్చు పెట్టి ఏదో వస్తుంది కదా. ఇప్పటికీ ఏదో మొన్న ఆ యూనివర్సిటీతో ట్రై అయిపోయాము, అమెరికాలో యూనివర్సిటీ, టాప్ గన్ యూనివర్సిటీతో ట్రై అయిపోయాము కాదు. 5 ఏళ్లుగా సఫర్ అయ్యి చదివించిన పిల్లలకు లోన్లు కట్టలేక ముస్లింలు, మిగతా పేదవాళ్ళందరూ అల్లాడిపోతున్నారు. కాబట్టి వ్యవస్థలు కుప్పగూలై వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అసలు ఇక ఎలక్షన్ చేయాలి. ఒకటి, ఎలక్షన్ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఒక పార్టీ వస్తుందనే సర్వేలు చెప్తున్నాయి. ఆ పార్టీలతో మంచి ఇది బెటర్ కదా, వెనక ద్వారము ముందు ద్వారం. ఇప్పుడు అంబటి రాంబాబు గారు చెప్పారు కదా, 25 మంది ఎంపీలు మేము బీజేపీకే సపోర్ట్ చేస్తాం, క్లియర్. ఇంకా ముందు ద్వారంలో కాదు, పెద్ద వాకిలి ద్వారా బహిరంగంగా చెప్పారు. ఒక్కరైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇంతవరకు బీజేపీ పార్టీ మీద ఎవరైనా విమర్శలు చేసింది నేనైతే చూడలేదు. మీరు ఎవరైనా చూసినట్టు చెప్పండి, విన్నింటి చెప్పండి. ఇంకా ఓపెన్గా మేము మద్దతు ఇస్తామని అంటున్నారు. ఇందాక చెప్పినట్లు శాంతమ్మ గారు బీజేపీ నుంచి వచ్చారు ఇక్కడ ఎంపీగా. కాబట్టి ఖచ్చితంగా మీరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించండి. కందికుంట ప్రసాద్ గారిని మేము చూసాం, ఆయన అందరూ ముస్లింలతో లేదు, వైఎస్ఆర్సీపీలో ఉన్నవారు, ఆమె శాంతమ్మ గారు, కరెక్షన్ అది డిలీట్ చేయాలి, ఆవిడ బీజేపీలో ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. అటువంటి వాళ్ళు కాదు మాకు కావాల్సింది. కందికుంట ప్రసాద్ గారు ఇప్పుడు మన అభ్యర్థి. పార్థసారథి గారు తెలుగుదేశంలో ఆయన ఎప్పటి నుంచో వీళ్ళకి సేవ చేస్తున్నారు, లోకల్ అభ్యర్థి. కందికుంట ప్రసాద్ గారు లోకల్ అభ్యర్థి. మక్బూల్ గారు సరే ఆయన ఏదో బిజినెస్లో ఉండి ఇక్కడ ఉండరని చాలామంది మా సోదరులే చెప్తున్నారు. కాబట్టి ఎవరు కూడా, అందరూ కూడా ఆయన కందికుంట ప్రసాద్ గారి దగ్గర వెళ్తే ఒట్టి చేతులు పంపడనే ఇది ఉంది. కాబట్టి అటువంటి వారిని గెలిపించుకుంటేనే అందరికీ, అన్ని వర్గాలకు లాభం. కాబట్టి ఇది చేయాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ 170 వైనాట్ 175 కాదు, వీళ్ళకు -125 వేసుకొని ఇంకా అది మిగతావి రీచ్ అవుతారో లేదో వైఎస్ఆర్సీపీ చూసుకోవాలి. ఖచ్చితంగా విజయటంగా మోగించబోతా ఉంది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. ఇక ఎవరికి మైనారిటీలకు అండగా ఈ ప్రభుత్వం ఉండబోతా ఉంది. 4% రిజర్వేషన్ అనేది మైనారిటీలో పేద వర్గాలు ఉన్నాయనే, ఇప్పుడు పేద వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఎందుకు? ఒక పేదరికం ప్రాతిపదికన, అది ఒక మండల్ కమిషన్ కానివ్వండి, పాతవి కానివ్వండి, ఇక్కడ కూడా పేదరికం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అది ఖచ్చితంగా కొనసాగుతుందని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అధ్యక్షుడు చెప్పారు. అది కొనసాగుతుంది. తర్వాత మిగతావి ఈ సిఏలు, ఉమ్మడి పౌరస్మృతి, ఇవన్నీ ఇది చట్టదాయకం కాదు. దాని మీద ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సిక్కుల దగ్గరికి పోయి మీరు వివాహ చట్టం అంటే మీరు ఇట్లా వివాహాలు చేసుకోకూడదు, ఇక్కడ సిక్కుల దగ్గర మీరు పోలేరు, జైన్లో వాళ్ళ మతాలు వేరు,
ఒక మందిరం దగ్గరికి, అయ్యప్ప స్వామి మందిరం దగ్గరికి వెళ్ళి మీరు ఆంక్షలు పెట్టలేరు. కాబట్టి ఇవన్నీ ఆర్టికల్ 25కి వ్యతిరేకం. అవన్నీ కుదరవు ఇక్కడ ఆంధ్రప్రదేశ్, మన భారతదేశంలో. అందరూ భారతీయులే. ఇదిగో నేను ఈ రక్తంలో ప్రతి అణువును, ప్రతి బిందువు మేమందరం ఎవరితో, పాకిస్తాన్తో మాకేం సంబంధం, ఈజిప్ట్తో మాకేం సంబంధం. ఇండోనేషియా తర్వాత ఎక్కువ ముస్లింలు ఉన్న దేశము భారతదేశం. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అన్నారు కదా. సబ్కా ప్రయాస్ అంటే అందరి వికసిత్ భారత్ వికసించాలా అంటే అందరి ప్రయాస ఉండాలి, అందరి కష్టం ఉండాలని మోడీ గారు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎన్ఆర్సీ ఎట్లాగో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టలే. సిఏ అనేది సరే నార్త్ ఈస్ట్లో ఉంది, దానికి కూడా అభినవ్ చంద్రచూడ్ మీరు చూస్తుంటారు, చంద్రచూడ్ గారి సిజిఏ గారి అబ్బాయి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి రాజ్యాంగానికి వ్యతిరేకం. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ, ఆర్టికల్ 25 సమానత్వం, మన ఏదైతే మన మత ప్రచారాలు చేసుకోవడానికి ఇవన్నిటికీ వ్యతిరేకం. కాబట్టి ఇవి నిలబడవు. ఏదైనా రాష్ట్రంలో మేము 50% కాదు 70% రిజర్వేషన్ ఇస్తామంటే నిలబడతాయా? వస్తాయా? ఇవి కుదరవు. మన రాష్ట్రంలో ఎటువంటి అపోహలు ముస్లిం మైనారిటీలకు అక్కర్లేదు, మిగతా వర్గాలకు అక్కర్లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు, అది 4% రిజర్వేషనా, లేకపోతే వాళ్ళ మనోభావాలకు, వాళ్ళ హక్కుల సంరక్షణకు బాధ్యత కలిగించి ఏ పనైనా మేము కట్టుబడి ఉన్నామో, వాళ్ళ సంరక్షణకు, వాళ్ళ సంక్షేమానికి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం. మాలాంటి వాళ్ళు చాలా దీంట్లో పనిచేసి, మైనారిటీ కమిషనర్గా, నేను పోలీస్ అధికారిగా అన్ని రంగాల్లో పనిచేసి వచ్చిన వాళ్ళం. ఈయన వినే వ్యక్తి, ఫీడ్బ్యాక్ తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏమి ఫీడ్బ్యాక్ తీసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అది ఆయన మైండ్లో ఏది ఉంటే దాని మీదనే ఉంటాడు. తర్వాత పొత్తున్న మాట కూడా వాస్తవమే. ఓపెన్గా బహిరంగంగా ఏదో వెనకాల ఊరికే అలయన్స్ లేదు అనే విషయం తప్ప, ఏదో 7 సీట్లు ఇచ్చాం, 7 సీట్లు కాదు, 7 సీట్లు ఇచ్చి ఎవరి మనోభావాల మీద కనుక్కున్నారు, ఏమి దానివల్ల ఇంప్రూవ్ అయింది. ఈ కదిరి లాంటి ప్రదేశం, మైనారిటీలో ఉన్న ప్రదేశం ఎంత డెవలప్ చేసి ఉండాలా. ఇందాక నేను ఉటంకించాను, రెసిడెన్షియల్ స్కూల్ దగ్గర నుంచి ఎన్నో ఏమైనా ఇవన్నీ ఖచ్చితంగా చేసి ఉండవచ్చు. ఎంఎస్డిపికి, పిఎంజేవీకేకి మీరు కొంచెం నిధులు ఇచ్చి ఉంటే, ఈ విధంగా రాష్ట్రం అంతటా ఉర్దూ యూనివర్సిటీ అక్కడ అబ్దుల్ హక్ కర్నూల్లో తెలుగుదేశం హయాంలోనే పెట్టారు. బిల్డింగ్లు లేవు, 5-10 మంది విద్యార్థులు కూడా చదువుకోవడంలో ఒక యూనివర్సిటీలో సిగ్గు చేయటది ప్రభుత్వానికి. సో సెకండ్ లాంగ్వేజ్ చెప్తారు కానీ 5-10 మంది అబ్దుల్ హక్ యూనివర్సిటీలు లేకపోతే ఎలాగా? కాబట్టి ఇటువంటి చర్యలు ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఒక నాయకుడు, ఒక స్పందన, ప్రజాప్రతినిధులు వ్యవస్థ చచ్చిపోయింది. వ్యవస్థ, ప్రతినిధి వ్యవస్థ చనిపోయింది. స్థానిక సంస్థలు లేవు. కాబట్టి దీనికంటే ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 3 నెలలకు ఒకసారి ఒక ఆఫీసర్స్తో మీటింగ్, కాన్స్టిట్యున్సీ మీటింగ్లు ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ తిరిగి వస్తాయి. ముస్లిం మైనారిటీ కానీ అందరూ సురక్షితంగా, సుభిక్షంగా ఉంటారు. ఇది ఖచ్చితంగా విజయఢంకా మోగించబోతుంది. వీళ్ళు ఎంత దీన్ని మీరు చూస్తున్నారు. మొన్న రెస్పాన్స్ కూడా హత్యాయత్నము, సరే ఒకడు అది మంచి, అది విచారకరమే, దాన్ని కూడా పరిశోధించాలి. ఆ కోడికత్తి కేసు అనే ఒకటి ఫేమస్ అయింది ఒకటి. దాంట్లో ఆ కుర్రాడు, నేను కూడా అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాను, నాకు కూడా అనుమానం వచ్చింది, ఏదో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగింది. నేను కూడా గొంతు చించుకున్నా. తర్వాత ఎన్ఐఏ మేము అడిగాము కూడా, పరిశోధన జరగాలి. సరే సిబిఐ ఎన్ఐఏ అడిగాం, ఎన్ఐఏ పరిశోధించారు. వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇందులో ఇది తెలుగుదేశం ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ లేదు. ఈ కుర్రవాడు ఏదో సెన్సేషన్ కోసం కొంచెం అట్లా పుచ్చాడు. 5 ఏళ్ళు ఆ కుర్రవాడిని, ఒక దళిత యువకుడిని, ఆ తల్లి, పేద తల్లిని, ఈ కుర్రాడిని అదేదో 5 ఏళ్ళు ఒక కేసుకు విచారణకు పోకుండా ఆయన వేధించి బెయిల్ రాకుండా 5 ఏళ్ళు ఆ తల్లి అనుభవించిన క్షోభ, అది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పుడు అటువంటి ఎవరు అంటే తగలడం విచారకరం. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా రాళ్ళు పడ్డాయి. ఎర్రగొండపాలెంలో, తర్వాత అమరావతిలో, తర్వాత పొంగనూరులో రాయి పడితే, అవును వాళ్ళకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, రాళ్ళు వేస్తారు, మీరంటే మడిపోయింది వాళ్ళు, అది ఇది. అరే ఆయన తగిలితేనేమో భావ ప్రకటన స్వేచ్ఛ, ముఖ్యమంత్రికి తగలకూడదు. ఆ టైంలో కరెంట్ ఎందుకు పోయింది అవన్నీ ఇన్వెస్టిగేషన్లో రావాల్సిందే. కానీ ఎందుకు అందరికీ ఒకే ఉండాలి? ప్రతిపక్ష నాయకుడికి, ప్రభుత్వంలో వాళ్ళకి ఒకే న్యాయం ఉండాలి. మరి వాళ్ళకేమో
వెటకారంగా మాట్లాడడం, ఇక్కడేమో వచ్చేటప్పటికి చాలా సీరియస్గా హత్యాయత్నం అనడం, ఇది తప్పు విధానం. కాబట్టి ప్రజలు ఇది గమనిస్తున్నారు. మంచి ప్రభుత్వాన్ని, టీడీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నారు. 175 సీట్లతో విజయడంగా మోగిస్తాము. 175కు మినిమం 125 పైచులకే వేసుకోండి, అది 150 కూడా కావచ్చు.